నేను ఇప్పుడు ఆఫ్రికా అడవుల్లో ఉన్నాను. రాత్రి వర్షం కారణంగా మనం సహారా ఎడారి నుంచి పక్కనున్న ఆఫ్రికా అడవుల్లోకైతే వచ్చేసాం. సహారా ఎండకి ఎండిపోతుంటే ఆఫ్రికా వానకి తడిచిపోతూ ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమంటే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ ఎటు చూసినా చిత్తడి నేలలతో పాటు ప్రమాదకరమైన పాములు మరియు మొసళ్ళు ఉండే అవకాశం ఉంది. ఇటువంటి విచిత్రమైన ప్రదేశాల నుండి ఎలా బయటపడ్డాలో మీకు చూపిస్తాను. నేను మీ కంట గణేష్. వెల్కమ్ టు మ్యాన్ వర్సెస్ వైల్డ్ పార్ట్ 2. ఇప్పుడు టైం ఉదయం 5 గంటలు అవుతోంది. రాత్రి విచిత్రమైన శబ్దాల కారణంగా నాకు కెమెరామ్యాన్కి నిద్ర పట్టడం లేదు. రాత్రి వర్షం కారణంగా బట్టలైతే పూర్తిగా తడిచిపోయాయి. మన సన్ బాబాయ్ వచ్చేంత వరకు మనకైతే వెళ్తురా దారి కనిపించదని అర్థమవుతోంది. పాలు తాగడానికి పిల్లి వెళ్ళినట్లు నెమ్మదిగా నిదానంగా మేమైతే ఈ చీకట్లో అడుగులైతే వేస్తున్నాం. కెమెరామ్యాన్ త్వరగా దగ్గరికి రా. ఇక్కడేదో విచిత్రమైన పురుగులు లాంటివి, వీటినే చికాకో పురుగులు అని అంటారు. ఇవి తేలు కన్నా విషపూరితమైనవి. వీటిని ముట్టుకుంటే మూర్చపోవడం, పట్టుకుంటే పరలోకాన్ని పోవడం కన్ఫర్మ్. నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. వీటికి ఒక్కసారి ప్రమాదం అని తెలిస్తే అవి గుంపులుగా దాడి చేస్తాయి. చూడండి ఎలా వస్తున్నాయో. కొంచెం ముందుకు వెళ్ళగానే నాకైతే ఒక విచిత్రమైన చెట్టు అయితే కనిపించింది. దీన్ని ఎక్కడో చూశానని అనిపించింది. బెరడు పీకి చూస్తే బాగా కనిపిస్తుంది ఎర్రచందనం చెట్టు. ఇవి నిటారుగా పై వరకు పెరుగు. వీటిని బాగా గమనించినట్లయితే అచ్చం పుష్ప సినిమాలో ఉన్న ఎర్రచందనం చెట్లు మాదే కనిపిస్తున్నాయి. పుష్పరాజ్ ఇక్కడే ఉంటే మనల్ని పోలీసులు ఎత్తపోతారనే ఉద్దేశంతో మనమైతే ముందుకైతే వెళ్తున్నాం. మీరు బాగా గమనిస్తే ఇక్కడైతే దారి అయితే మూసుకుపోయింది. ఇలాంటి సమయంలో మనం సూర్యోదయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అందులోనే మాకు ఒక గుహ లాంటిది కనిపించింది. ఆతృతంగా వెళ్ళి చూసాం. కెమెరామెన్ దగ్గరకు వచ్చి ఈ గుహ చాలా భయంకరంగా ఉంది. మా దగ్గరున్న లైట్ల సహాయంతో దీన్ని అయితే వీడియో తీయడానికి ప్రయత్నించాం. ఇక్కడ HFL 2018 అని రాసున్నారు. అంటే దీన్ని 2018లో కట్టింటారని నా ఉద్దేశం. యారో మార్క్ అయితే బయటికే కనిపిస్తుంది. అంటే బయటికి వెళ్ళండి అని అర్థం అనుకుంటా. అంత మర్యాదగా రాసినప్పటికీ మనం లోపలికి వెళ్తే బాగుండదు. అందుకే మనమైతే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు బాగా గమనించినట్లయితే తెల్లవారుతోంది, అంటే దారి స్పష్టంగా కనిపిస్తోందని అర్థం. మనమైతే దారి వెంబడ వెళ్దాం పదండి. అందులోనే నాకైతే ఉపయోగకరమైన చెట్టు అయితే కనిపించింది. ఇది మనకి దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ ఆకుని మనం రుబ్బి ఆ తగిలిన చోట పెట్టుకుంటే ఆ గాయం త్వరగా మానిపోతుందని మా పూర్వీకుల నమ్మకం. వీటి అవసరం అయితే మనకి ఇప్పుడు లేదు. కాబట్టి అయితే మనం దీన్ని వదిలేసి ముందుకైతే వెళ్దాం. వీటిని చెంచల జాతి ప్రజలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు నమ్ముతారు అవి దేవుడితో సమానమని, అందుకే వాటిని పూజిస్తారు. తెల్లవారు నాకు అర్థమైంది ఇది దావ కాదు, ఒక నీటి లేని కాలువ అని అర్థమైపోయింది. ఈ కాలువ వెంబడి మనం పోయినామంటే ఖచ్చితంగా మనుషులు ఉండే చోటికి చేరుకోగలము. కెమెరామెన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదో మనకి కనిపిస్తుంది. త్వరగా వచ్చాయి. ఇది ఒక పాత పడవ యొక్క మెటీరియల్ లెక్క ఉంది. ఇది చాలా కాలం పాటు ఇక్కడ ఉన్నట్లుంది. ప్రవాహానికైతే కొట్టుకొచ్చింది. దీన్ని బట్టి మనం గమనిస్తే ఇక్కడ ఎంత పెద్ద అలలు ప్రవాహాలు వచ్చేవో అర్థమవుతుంది. నమ్ముకుంటే కనీసం శనగిత్తనాలు బఠానీలు వస్తాయని అయితే మనమైతే దీన్ని పీకడానికి అయితే బలంగా ప్రయత్నించాను. ఒంట్లోని ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినా కానీ దీంట్లో ఉన్న ఒక్క పార్ట్ కూడా రాలేదు. నిరాశగా దీన్ని అయితే మనం వదిలేసి వెళ్తున్నాం. నాకు పాములంటే చాలా భయం. ఇలా నడుస్తున్నప్పుడు ఏ పామైనా నా కాలు కింద దూరిందంటే నా గుండెకాయ జోగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి ముందుకైతే నడుస్తాం. వీటిని చూసి మీరు ఏమాత్రం మోసపోకండి. ఇవి చిన్న కాలువలనైతే మీరు అస్సలు అనుకోకండి. వీటిలో పెద్ద మొసళ్ళు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కెమెరామ్యాన్ కొన్ని వాటర్ని అయితే బాటిల్లో నింపుకో, తెల్లవారింది కట్టి మనకి ఏమన్నా అవసరమైతే పడచ్చు. ఈ నీటి దగ్గర నుంచి మనమైతే చాలా త్వరగా అయితే బయటపడదాం. ఎందుకంటే జంతువులు ఇక్కడ నీరు తాగడానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని కంట పడకుండా ముందుకైతే వెళ్ళిపోదాం. మన చెవులను ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి. ఎందుకంటే పైన ఏమైనా హెలికాప్టర్లు తిరుగుతుంటే వాటిని హెల్ప్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి బయటపడడానికి అది చాలా సులువైన మార్గం. ఇక్కడున్న శిథిలాలను మీరు గమనించినట్లయితే
చూస్తేనే రాత్రి ఎంత పెద్ద వర్షం అయితే పడిందో మీకు అర్థమవుతుంది. వెళ్తూ ఉండగా మాకైతే వింత వింత సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆగి బాగా గమనిస్తే అవి హైనా యొక్క సౌండ్స్ ఉంటాయి. హైనాలు చాలా డేంజర్. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. అవి ఎంత భయంకరంగా దాడి చేస్తాయంటే ఒక సింహం కూడా భయపడి పారిపోవాల్సిందే. వాటి గురించి తెలియక కొంతమంది వాటితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వెస్ట్ ఆఫ్రికాకు చెందిన 22 ఏళ్ల వ్యక్తి అతను టూరిజం కోసం వచ్చాడు. ఈ హైనాలు కనిపించిన వెంటనే అతను ఫోటోలు దిగడానికి దగ్గరికి వెళ్ళాడు. కోతి కొబ్బరి చిప్ప చిక్కినట్లు హైనాలన్నీ పీసులుగా చేసుకొని తినేశాయి. తర్వాత రెస్క్యూ టీం అక్కడికి వచ్చి వెతక్కనే తన బట్టలు తప్ప ఏమీ దొరకలేదు. ఈ విధంగా ఆఫ్రికాలో ఏటా 10 మంది పైగానే చనిపోతున్నారు. ఇవన్నీ ఊహించుకుంటుంటే మనకు కూడా భయం కలిగే అవకాశం ఉంది. ఈ టాపిక్ను వదిలేసి మనమైతే ప్రయాణం కొనసాగిద్దాం. ఇక్కడేదో గుహ ఉన్నట్లుంది, వెళ్ళి చూద్దాం పదండి. ఇదైతే ఇంతకు ముందు కన్నా చాలా పెద్దదే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం మనకి ఏమైనా దొరుకుతుందేమో అని. ఇక్కడ ప్రవాహానికి మనుషులు దగ్గరున్న నీటిని కూడా ఇవి లాక్కొని వచ్చినట్లు, అందుకే ఇంత చెత్త అయితే ఇక్కడ కనిపిస్తోంది. మనమైతే గుహ దగ్గరికి వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా నా వెనకలే రండి కెమెరామ్యాన్. ఇక్కడ బాగా గమనిస్తే మనకైతే పక్కకి వెళ్ళడానికి అయితే దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడేదో రాసి ఉన్నారు. ఖచ్చితంగా దీని అర్థం నాకు అప్పుడైతే అర్థం కాలేదు. ఇంతకుముందు చూసినప్పుడు నాకైతే దీని గురించి అర్థం కాలేదు. ఇప్పుడైతే బాగా స్పష్టమవుతుంది. దీనిని ఫ్రెంచ్ భాషలో మీరు కనిపించేదంతా నిజం కాదని అర్థం. నాకు అర్థం కాలేదు సార్. దీంతో మనకెందుకు గుహ లోపలికైతే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కెమెరామెన్ నెమ్మదిగా నడవండి. మనకైతే అక్కడ నీటి గుంట లాంటిదైతే కనిపిస్తోంది. అక్కడ పెద్ద మొసళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీరు అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పాములు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకు మించి నేను దగ్గరికి వెళ్ళాలైతే అస్సలు అనుకోవడం లేదు. ఇక్కడ నుంచి మనమైతే వెనక్కి వెళ్దాం. ఈ కట్టడాలు చూస్తుంటే చాలా ఏళ్ళు కట్టినట్లున్నారు. వీటిని శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఈ విధంగా కట్టినట్లున్నారు. ఇట్లాంటి ప్లేసుల్లో మన కళ్ళకైతే చేతిని అడ్డం పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ గబ్బిలాలు అయితే మన కళ్ళని పొడిచే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండే కొద్దీ నాలో భయం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వీలైన త్వరగా అయితే బయటికి వెళ్ళిపోదాం. టైం గార్డ్ నాకైతే వెళ్తురు చూశాక ప్రాణం అయితే లేసి వచ్చింది అనుకోండి. సూర్యుడు బాబా అయితే బయటకు వచ్చేసినాడు. మన దారి అయితే సులువుగా కనిపిస్తోంది. వీలైన త్వరగా ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం పదండి. మనమైతే ఇప్పుడు వచ్చిన దావంటే వెళ్దాము. ఈ విధంగా వెళ్తూ ఉంటే నాకైతే దారిలో ఏదో కాలువ మాది కనిపించింది. ఏంటో అనేది దగ్గరికి అయితే వెళ్ళి చూశాను. ఇవన్నీ గమనిస్తుంటే ఇక్కడ ఒకప్పుడు యుద్ధ వాతావరణం అయితే నెలకొనేదే అర్థమవుతుంది. సోల్జర్స్ ఇందులో దాక్కొని శత్రువుల మీద దాడి చేసేవారని స్పష్టంగా మనకైతే తెలుస్తోంది. ఆఫ్రికా కూడా స్వాతంత్రం కోసం చాలానే పోరాడిందనే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇందాకటి నుండి స్మెల్ వస్తుంటే ఏదో అనుకున్నాను, కారణం అయితే ఇదే. వీటిని రెడ్ గోవా ఫ్రూట్ అంటారు. ఈ చెట్టు ప్రత్యేకత ఏమంటే ఒక చెట్టుకి వేల కొద్ది కాయలు అయితే కాస్తాయి. అవి ఒకేసారి రాలిపడడం వల్ల ఈ విధంగా కుప్ప కనిపిస్తుంది. ఇవి తినడానికి అయితే పనికిరావు. అయితే ఇక్కడ ప్రజలు వీటిని నొప్పుల నుంచి నివారించే మందులలాగా వాడుతారు. వీటి వాసన ఎలాగుంటుందంటే 2 పందికొక్కులు వేరు సమయాల్లో చనిపోతే వచ్చే వాసన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్లుంది. వీటినన్నీ వదిలేసి మనమైతే మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే దూరంలోకి అయితే పాడుపడ్డ బంగ్లా మాది అయితే కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం ఇప్పుడు ప్రయత్నిద్దాం. నాకైతే చాలా ఆతృతగా ఉంది బంగ్లాలో ఏమైనా ఉంటుందేమో అని. త్వరగా అయితే మేము బంగ్లా దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది ఖచ్చితంగా చాలా ఏళ్ల క్రితం స్థాపించిన బంగ్లా మాది అయితే కనిపిస్తోంది. దగ్గరికి అయితే వెళ్ళడానికి నాకు చాలా ఆతృతగా ఉంది. నేను బయలుదేరాను, లోపలికైతే వెళ్తున్నాను.
మనం లోపలికి వెళ్ళగానే ఒక విచిత్రమైనది అయితే కనిపించింది. ఇది ఖచ్చితంగా టైటానిక్ షిప్ యొక్క భాగం అయితే అయి ఉండవచ్చు. దీన్ని చూస్తుంటే చాలా ఏండ్లు అయినప్పటికీ కనీసం తుప్పు కూడా పట్టలేదు. అంటే ఎంత క్వాలిటీగా దీన్ని ఏదో తయారు చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామ్యాన్ ఈ లొకేషన్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. తర్వాత మన ఫ్రెండ్స్తో వచ్చి దీన్ని అయితే ఎత్తపోదాం. ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. బంగ్లాలోకి వెళ్దామని చూస్తే అక్కడైతే కోతులు అయితే చాలా సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తున్నట్లున్నాయి. దాంతో మనకి ఎందుకులే అని బయటకైతే వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే బంగ్లాకి వచ్చే దారి ఉంటుంది, ఈ దారి గుండా వెళ్తే మనకి ఖచ్చితంగా రోడ్డు కనిపించే అవకాశం. ఇక్కడ చూడండి, మనమైతే కాలువ వెంబడే వచ్చాము. అక్కడ చూసిన కాలువ మళ్ళీ ఇక్కడైతే స్టార్ట్ అయింది. బహుశా మనం ఈ కాలువ వెంబడి వచ్చింటే ఇంకా త్వరగా ఇక్కడికైతే చేరుకుంటా అంటే ఈ కాలువ అయితే ఈ దావెంటే వెళ్తుంది కాబట్టి మనమైతే ఈ దారిని అయితే అనుసరిద్దాం. బహుశా మనకైతే ఆగండి ఇక్కడైతే గుర్తులైతే కనిపిస్తున్నాయి, బాగా గమనించండి. ఇవైతే గొర్రె అడుగు జాడల మాది అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడే ఇటువైపు వెళ్ళాయనే సూచన అయితే కనిపిస్తుంది. బహుశా అవి ఇక్కడే ఉండొచ్చు. దొరికితే దావలోటి అయితే ఇంటికి ఎత్తపోదాం. ఈ అడుగుని బాగా గమనిస్తే ఇందులో వేరే జంతువు యొక్క అడుగులు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది ఖచ్చితంగా ఒక తోడేలు, హైనా లాంటి జంతువుల అడుగులు అయితే మనకి కనిపిస్తున్నాయి. మనకైతే గొర్రెం పట్టుకునే అదృష్టం అయితే లేదు, ఎందుకంటే ఈ హైనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇదివరకే మీకు చెప్పాను. అదృష్టం అయితే కాలు తన్ని వెళ్ళిపోయింది అనమాట. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకేం చేస్తాం, ఈ దారిని అయితే అనుసరిద్దాం. చుట్టుపక్కల పరిసరాలను అయితే గమనిస్తూ ఉండాలి. ఏ వైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో నాకైతే చాలా భయంగా అనిపిస్తోంది. నేను ఈ విధంగా నడుస్తూ ఉంటే నాకైతే దావలో విచిత్రమైన గీతలు అయితే కనిపించాయి. ఇవి ఖచ్చితంగా ఇక్కడున్న జాతి ప్రజలైతే దీన్ని ఒక గుర్తుగా, సంకేతాలుగా గీస్తూ ఉంటారు. ఇక్కడ జంతువును పట్టుకోవడానికైతే నేను వల అల్లాను, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే గుర్తులైతే గీస్తున్నారు. ఆ వల్ల మనం పడుకోకుండా ఉండాలని అయితే దేవుని అయితే కోరుకుందాం. ఈ మొక్కల్ని బాగా గమనిస్తే ఎండిపోయి ఉన్నాయి, కానీ దాని చుట్టుపక్కలంతా పచ్చగా అయింది. అంటే ఒకప్పుడు ఇక్కడ ఎంత కరువు ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్పావురా? నీటి శాతం నిన్న రాత్రే పెరిగినట్లుంది, అందుకే చుట్టుపక్కలంతా పచ్చగా అయింది. మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం పదండి. ఇక్కడ దారి కనిపించని కంప చెట్లే కాక విషపూరితమైన మొక్కలు కూడా ఉంటాయి. అవి ఎంత విషపూరితంగా ఉంటాయంటే కొన్ని మొక్కలు తాకగానే పూర్తి విషం ఎక్కి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మనమైతే ఈ కాలంలో అయితే దాటబోతున్నాం. దీన్ని కొంచెం ఎగురుదాం. అందరి ముందు పడిపోయిందిగా, ఇంకెలా ఎలాగోలా ఈ కాలం అయితే ఎగిరాను. ఇక ముందు ఏం కనిపిస్తుందో నాకైతే చాలా ఆతృతగా ఉంది. నా వెంట వచ్చే కెమెరామ్యాన్ త్వరగా ముందుకైతే పోదాం. ఇక్కడ పులులు, సింహాలు ఉండే అవకాశం కూడా చాలా మనకైతే కనిపిస్తోంది. అవి మంచి నివాసమైన ప్రదేశం ఇది. వీలైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా అయితే ముందుకు అడుగు వేయాలి. ఇకపైన మనకి ఏం కానొస్తుందో చెప్పలేం. ఇక్కడ చూసారా, పులులకి మంచి నివాసమైన ప్రదేశం ఇది. ఖచ్చితంగా ఇక్కడ పులులు ఒకప్పుడు ఖచ్చితంగా నిద్రపోయి ఉండవచ్చు. దాని ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తాయని చూస్తున్నాను, ఏం కనిపించలేదు. సరే ముందుకైతే పోదాం పండి. బతికుంటే కెమెరామ్యాన్ బ్యాగ్లో ఉన్నాయి బిస్కెట్లు తిని బతకచ్చు, ఈ పులుల కంటపడితే మన సంగతి అంతే ఇంకా అని చెప్పేసి ముందుకైతే బయలుదేరాను. నేను వెళ్తూ ఉంటే దారి అయితే మూసుకుపోతూ ఉంది. మరేం పర్వాలేదు, కెమెరామ్యాన్ నా వెనకలేరండి. ఈ మొక్కని మీకు చూపిస్తానో లేదో అని నేను చాలా కంగారు పడ్డాను. ఎటుకలకైతే ఈ మొక్క దొరికింది. కెమెరామ్యాన్ దగ్గరికి రా. ఈ మొక్కని గమనించండి. దీని ముళ్ళులు ఎంత ఖుషిగా ఉంటాయో అంతే విషపూరితమయంగా ఉంటాయి. దీన్ని తాకినప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మనం తేలుతో కుట్టించుకున్నంత నొప్పిగా ఉంటుంది. దీన్ని అయితే నేను ముట్టకూడదని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనమైతే వీళ్ళని త్వరగా అయితే బయటికి వెళ్దాం. ఇక్కడైతే మనకు మంచి దావ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా నేనైతే రోడ్డు మార్గానికి వచ్చానని అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందర చూస్తే మనకైతే చిన్న రోడ్డు అనేది కనిపిస్తుంది. చాలా త్వరగా అక్కడికైతే వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా ఇది ఖచ్చితంగా రోడ్డు అని. ఇక్కడ నుంచి అయితే మనకు రోడ్డు స్టార్ట్ అయింది. దీన్ని అనుసరిస్తే ఖచ్చితంగా మనం మనుషులు ఉన్న చోటుకి అయితే చేరుకోగలం. త్వరగా అయితే బయలుదేరదాం పదండి. అక్కడ చూసారా, మనకైతే హైవే కానొస్తుంది. నేను అక్కడ లిఫ్ట్ అడిగి వెళ్ళబోతున్నాను. ఇది ఇంటికి వెళ్ళే సమయం.
నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అడ్వెంచర్లో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను, మరైతే ఉంటాను.